ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా ముగ్దుంపూర్ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ రైతు ఉన్నారు. రైతుని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు? పొలగాని సంపత్. ఎన్ని ఎకరాలు వేసినావు? 6 ఎకరాలు వేసినాం. ఎన్ని ఎకరాలు ఎండిపోయింది? 3 ఎకరాలు ఎండిపోయింది. ఈ 3 ఎకరాలలో ఇంకో ఎకరం కూడా ఎండిపోయేటట్టు ఉంది. వాటర్ లెవెల్ తగ్గిపోతుంది రోజు రోజుకి. ఈ రోజు 2 గంటలు పోసింది, మొన్ననేమో 3 గంటలు పోసింది, ఈ రోజేమో 2 గంటలు అయింది. ఇంకా ఎండలు తీవ్రంగా ఎండలు కొడుతున్నాయి, ఇంకా లెవెల్ తగ్గిపోయేటట్టుంది వాటర్ లెవెల్. ఎకరానికి ఎంత ఖర్చు అయింది మీకు? 40,000 వచ్చింది ఎకరాన 40,000 పెట్టుబడి. ఇప్పుడు 3 ఎకరాలు ఎండిపోయింది ఆల్రెడీ. అయిపోయింది, చివరి దశలోనే ఎండిపోయింది. ఇక మొత్తం పెట్టుబడి ఇట్లా అంతా అయిపోయింది. ఇప్పుడు ఇక ఇంకో 15 రోజులు వాడితే పంట చేతికి వస్తుంది. ఇక ఏం బాయిలు ఉన్నాయి కానీ బాయిల తగ్గిపోయింది. ఇక SRSP వాటర్ రాక తగ్గిపోయింది మాకు లెవెల్. చెక్ డ్యామ్లు ఉన్నాయి, ఒక 3-4 చెక్ డ్యామ్లు ఉన్నాయి మాకు. చెక్ డ్యామ్లలో వాటర్ కూడా 2 నెలల క్రితమే తగ్గిపోయి మొత్తానికే లేదు, ఎండిపోయింది చెక్ డ్యామ్లు కూడా. బోర్లు కాదు, బాయిలే ఉన్నాయి. వాగుల ఈ మాకు చెక్ డ్యామ్లలో నీళ్ళు వస్తే కింద ఎలుము ఉంటుంది బాయిలల్లో. ఆ ఎలుము అనేది వాటర్ పైన లేదు, కింద ఎలుము ఎక్కడ ఉంది లేదు, ఇక మొత్తానికే లేదు. మొత్తం ఎంత నష్టం వచ్చింది నీకు? ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3 ఎకరాలు అంటే 1,20,000. ఎంత ఎకరాలు ఎండిపోయినాయి మామూలుగా? ఎన్ని ఎకరాలు మామూలుగా అంటే ఇప్పుడు ఇక్కడేమో 7-8 ఎకరాలే, కానీ ఇప్పుడు అక్కడ దారి లేదు, పొలాలకి వెళ్ళిపోవాలి. అటు సైడ్ మొత్తం ఒక 20 ఎకరాల దాకా పోయింది. ఇక్కడ నుంచి అక్కడ రైల్వే బ్రిడ్జి దాకా వాగుపోంటి మొత్తం గొర్రెలు మేసినాయి, గొర్రెలు మందలేమంటున్నాయి. ఆఫీసర్లు ఎవరైనా వచ్చారా మరి చూడడానికి ఇంతవరకు మీ దగ్గరికి? ఏమన్నా ఎవరు రాలేదు. వ్యవసాయ శాఖ ఆఫీసర్లు వస్తారు కదా, ఇండిపెండెంట్, ఎవరు రాలేదు. లాస్ట్ ఇయర్ ఫుల్ వాటర్ ఉన్నాయి కానీ అకాల వర్షాలు పడట్లా, అప్పుడు కూడా నష్టం జరిగింది. చివరి దశ కోసేటప్పుడే వర్షాలు పడ్డాయి, రాళ్ళ వాన పడి, అప్పుడు కూడా నష్టమే. వానకాలం పసలేమో ముగిపురుగు పోయి 60% వేయింది పంట, మొత్తం ఎండిపోయింది. ఎండిపోవడం అంటే మన ఈ కంకి అనేది ఇరిగిపోయింది మొత్తం. ఇప్పుడు ఒకసారి మన మహేష్ చూపెడుతున్నాడు, అటు చూస్తే మొత్తం పచ్చగా ఊపడుతుంది, మొత్తం కనుచూప మేర పచ్చగానే ఊపడుతుంది. కానీ దాంట్లో దిగితేనే మనకు అసలు విషయం అనేది బయటపడుతుంది. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఈ దీంట్లో కొంచెం తడి ఉంది, కొంచెం ఇది బెటర్, బట్ ఇది కూడా ఎండిపోయే స్థితికే వచ్చింది. ఇది కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఇంకొక 2 తడులు కనుక దీనికి లేకపోతే ఇది కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. దీని పక్కకి ఎగ్జాక్ట్ ఇటా అనుకొని చూస్తే ఇది మొత్తం ఎండిపోయింది ఆల్రెడీ. ఇటు పక్క మొత్తం నీళ్ళు లేక ఎండిపోయింది. ఈ గ్రామస్తులు చెప్పేది ఏంటంటే, మేము మొత్తం చివరికి ఉన్నాము, మాకు నీళ్ళు వచ్చేసరికి పైన రైతులే అందరూ ఆపుకుంటున్నారు, పై వరకే వాళ్ళు ఎంతో కొంత వదిలినా కూడా నీళ్ళు ఆ పైన వాళ్ళే మొత్తం ఆపుకునేసరికి మేము చివరికి ఉన్నాం, మాకు వచ్చేసరికి మాకు నీళ్ళు అందుతలేవు. సో మా పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. మేము ఎకరానికి దాదాపు 40,000 ఖర్చు పెట్టాం, మొత్తం లాస్ అయినాం. సో మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి వెంటనే అని చెప్తున్నారు రైతులు. చూస్తున్నాం మొత్తం ఎండిపోయింది. మన దూరం నుంచి చూస్తే మాత్రం మొత్తం పచ్చగా ఊపడుతుంది, కానీ చూస్తే మాత్రం మొత్తం ఎండిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ కావాలనే కొందరికి మాకు రైతులకు అన్యాయం చేయాలనే ఇక్కడ కావాలని నీళ్ళు వదిలిపెట్టేటని చెప్పి రైతులు చెప్తున్నారు. మరోపక్క ఇప్పుడు మనం చూస్తున్న బావి ఇది ముగ్దుంపురం బావి. ఈ బావిని ఆనుకొని చాలా కొన్ని వందల ఎకరాలు ఈ చెరువు కట్టకు సంబంధించి చెరువును ఆనుకొని ఈ బావి ఉన్నది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇది బాగా నిండుగా ఉండేది, బట్ ఈ ఇయర్ మొత్తం ఎండిపోయింది. చూస్తున్నాం మనం ఒక దగ్గర నుంచి కొన్ని కొంచెం వాటర్ వస్తున్నాయి అక్కడ నుంచి. ఈ చెరువును ఆనుకొని ఉన్న బావి పరిస్థితి ఇట్లా ఉంటే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్ళ పరిస్థితి ఇక్కడ ఎంత ఘోరంగా ఉన్నదో, సాగునీటికి సంబంధించే కాకుండా తాగునీటికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ గ్రామాలని ఇక్కడ రైతులు చెప్తున్నారు. చాలా 1000 ఎకరాలలో పంట నష్టం జరిగింది మాకు, గత సంవత్సరం ఇట్లా లేదు అని ఇక్కడ రైతులు చెప్తున్నారు. చూసుకుంటే పచ్చగా కనిపిస్తుంది అనుకుంటారు, కానీ ఆడ మోటార్ వస్తుంది అంతమందమే, ఆనే పచ్చగా ఉంటుంది. మొత్తం కింది భాగం మొత్తం ఎండిపోయి ఉన్నాయి అన్ని. ఎక్కడ చూసినా మీరు అనుకుంటారు కావచ్చు, అన్ని చూస్తే అన్ని పచ్చగా ఉన్నాయి అనుకుంటారు, కానీ మోటార్ ఎక్కడైతే పంపు వస్తుందో ఆడి మందమే పచ్చగా ఉండి అది అందరికి పచ్చదనం కనిపిస్తుంది. కానీ మొత్తం కింది పక్క చూసుకుంటే అందరు ఒక రైతు అయినా నష్టపోయారు, బాగా నష్టపోయారు. ఇది కక్ష మాత్రం సాధిస్తారు వాళ్ళు కాంగ్రెస్లు. అంటే ఇక్కడ బోర్ల ఆప్షన్ లేవా మరి? ఇక్కడ మీకు బోర్ల ఆప్షన్ కాదు సార్, మాకు కెనాలు SRSP నుంచి నీళ్ళు వస్తే పక్కన గుండి వాగు ఇరుకుల వాగు ఉన్నది. ఆ వాగులకు నీళ్ళు వస్తే ఎప్పుడు చుట్టూ దాన్ని నమ్మి ఉన్న గ్రామాలు మొత్తం దాని మీద ఆధారపడి ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఫుల్ వాటర్ సార్ మాకు చెక్ డ్యామ్లు ఏంటంటే ఫుల్ వాటర్. ఎందుకంటే బోర్లు వేసుకున్నా తక్కువ లోతులు వేసుకున్నారు, బావులు తవ్వుకున్నా తక్కువ లోతులో తవ్వుకున్నారు. అప్పుడు నీళ్లు పుష్కలం కదా మనకని, కానీ ఇంత పరిస్థితి వస్తుందని ఏ రైతు అనుకోలేదు.
ఇట్లాంటి పరిస్థితి అక్కడ ఒక బావి కూడా కనబడుతుంది, ఆ బావి మొత్తం ఎండిపోయింది అంటే గతంలో కూడా ఎట్లనే ఆ బావి పక్కన చెరువు కింద బాగా ఎండిపోయిందంటే చెరువు కింద బాగా ఎండిపోయి ఈ చెరువు కింద పొలాలు ఎండిపోయినాయి అంటే ఎవరు నమ్ముతారా సార్? ఏ ఒక్కళ్ళం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కుర్చీలో కూర్చుండి వాళ్ళు మంచిగా ఉన్నాయి అన్ని చూస్తున్నాం కదా మంచిగా ఉన్నాయి కానీ అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం చేస్తారు? మా నియోజకవర్గం ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మనిషి గెలిచిండు, వాళ్ళకి మనం ఎందుకు నీళ్ళు ఇవ్వాలి? వాళ్ళని అడుగున తొక్కాలని ఇప్పుడు మాకు నీళ్ళు ఇస్తలేరు. వాళ్ళ పెద్దపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకు నీళ్లు మంచిగా పట్టుకపోతాడు, ఆయన గేట్లు తీసుకుంటా. మరి మేమేమి తప్పు చేసినాం? మేము ఓట్లు వేసి తప్పు చేసినామా? మా ఎమ్మెల్యేకి ఎందుకు నీళ్ళు రావద్దు? పోయి అడుగుతున్నారు కానీ మీకు వస్తాయి, ఇస్తే ఒక 2-3 గ్రామాలు వస్తున్నాయి, గంత అంతవరకు వస్తున్నాయి. రైతులు అందరు కానీ ఆగట్టుకుంటారు, వచ్చిన నీళ్ళను అక్కడికే ఆగిపోతున్నాయి. మీకు అంటే మీరు లాస్ట్కి ఉండేసరికి మీ కాడికి వచ్చేసరికి మొత్తం ఖతం అవుతాయి. వాళ్ళ రాజకీయాల కోసం మమ్మల్ని లాస్ చేస్తున్న పరిస్థితి. కావాలని పైన నీళ్లున్నా కూడా వదులుతలేరు, నీళ్లున్నా వదులుతలేరు, కావాలనే వదులుతలేరు. మమ్మల్ని ఇద్దరు పొత్తుల మమ్మల్ని లాస్ చేస్తున్నారని ఇక్కడ లోకల్ రైతులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో సురేష్, కరీంనగర్ నుండి.